Hello students, welcome to Amma's Maths. So today we are going to discuss about theorem 1.3 which is related to exercise 1.3. So see here, what is theorem 1.3? Let x be a rational number whose decimal form terminates. టర్మినేట్స్ అంటే ఏంటి? క్యాన్సిల్ అయిపోతుంది అంటే మనకి ఎగ్జాక్ట్ నెంబర్ వస్తుంది ఆర్ డెసిమల్లో కూడా ఎగ్జాక్ట్లీ ఎగ్జిస్ట్ అవుతుంది మనకి. ఓకే అంటే లైక్ డెసిమల్ పాయింట్ తర్వాత సో అండ్ సో ఆ నెంబర్ కంటిన్యూస్గా రావు, ఎండ్ అవుతుంది ఈవెన్ డెసిమల్లో కానీ నార్మల్గా కానీ. ఓకే, దెన్ ఎక్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఏదైతే వాళ్ళ నెంబర్ ఇస్తారో ఆ నెంబర్ p/q ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. వేర్ p అండ్ q ఆర్ కోప్రైమ్స్. కోప్రైమ్స్ అంటే తెలుసు కదా మీకు, ప్రైమ్ నెంబర్స్, కోప్రైమ్స్, ట్విన్ ప్రైమ్స్. ఓకే, and prime factorization of q is of the form 2 power n 5 power m. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఈ దీనిపైన బేస్ చేసుకునే క్వశ్చన్ ఎక్సర్సైజ్ ఆల్మోస్ట్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకునే మనకు బిట్ పేపర్లో క్వశ్చన్స్ కానివ్వండి వస్తూ ఉంటాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూడండి, అండ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ క్యూ అంటే p/q ఫామ్లో ఉందనుకోండి, మనకి ఫ్రాక్షన్ ఇచ్చారు ఇలాగా. ఇచ్చిన ఫ్రాక్షన్లో క్యూ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు 3/8 ఉంది. క్యూ అనేది ఏంటి, ఇందులో p అనేది ఏమో 3, క్యూ అనేది వచ్చేసి 8 అవుతుంది. ఈ 8 అనేది ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే ఏ ఫామ్లో ఉండాలి మనకి, 2 × 5 ఫామ్లో. అంటే 2 పవర్ n అంటే n ఏదైనా కావచ్చు అండి, ఇక్కడ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఎనీ నెంబర్. అండ్ m కూడా ఏదైనా అవ్వచ్చు. వేర్ n అండ్ m ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే పాజిటివ్ ఇంటీజర్స్ 1 to infinity, ఇంకా నో నెగిటివ్ నెంబర్స్ అనమాట. ఓకే, ఈ 2 × 5 ఫామ్లో ఉందనుకోండి క్యూ డినామినేటర్, దెన్ ఇది ఏమవుతుంది మనకి, టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఏమవుతుంది, టర్మినేటింగ్ డెసిమల్. ఇప్పుడు చూద్దాం, 3/8 ఉంది, 3 అలాగే ఉంది. 8 అనేది చూడండి మనకు 2 × 2 × 2 రాసుకోవచ్చు కదా, 2 క్యూబ్. ఓకే, ఇది 2 క్యూబ్ ఉంది. అదేంటి మేడం మీరు అన్నారు p/q, క్యూ అనేది ఖచ్చితంగా 2 × 5లో ఉండాలి అన్నారు, ఇక్కడ ఓన్లీ 2 వచ్చింది కదా. అంటే ఇక్కడ 2 క్యూబ్ ఉంది కాబట్టి మనం ఎగ్జాక్ట్లీ సేమ్ పవర్తో 5ని కూడా తీసుకోవాలి. అంటే 2 క్యూబ్ ఉంది కాబట్టి 5 క్యూబ్ తీసుకోవాలి. 2 స్క్వేర్ ఉంటే 5 స్క్వేర్ తీసుకోవాలి అలాగా. మరి ఓన్లీ డినామినేటర్లోనే టీచర్ అంటే డెఫినెట్గా మీరు న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో తీసుకోవాలి. అప్పుడే మనకి అవి రెండు క్యాన్సిల్ అయిపోయినా కూడా రిమైనింగ్ యాస్టీజ్ నెంబర్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఒకసారి చెప్తున్నా వినండి మళ్ళీ. 3/8 ఉంది, 8ని మనం 2 క్యూబ్లో రాసుకోవచ్చు. మరి టర్మినేటింగ్ డెసిమల్ అని మనం ఆన్సర్ రాయాలి అంటే 2 క్యూబ్కి ఈక్వల్గా మనం 5 క్యూబ్ తీసుకోవాలి. ఎందుకంటే 2 5 10 అవుతుంది కదా, 10 క్యూబ్ అంటే 1000 అయిపోతుంది. సో అలా ఈజీగా మనం టర్మినేటింగ్ డెసిమల్ రాసుకోవడానికి మనం 2 పవర్ ఎంత అయితే ఉంటుందో దానికి ఈక్వల్గా 5 పవర్ కూడా తీసుకోవాలి, సేమ్ పవర్. సో ఇక్కడ 5 క్యూబ్ తీసుకున్నాం కాబట్టి న్యూమరేటర్లో కూడా 5 క్యూబ్ తీసుకోవాలి. 3 × 5 క్యూబ్ అంటే 125. 125 × 3 చేస్తే మనకి 375/10 క్యూబ్. 10 క్యూబ్ అంటే ఏంటి, 1000. 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 డిజిట్స్ తర్వాత మనం డెసిమల్ పాయింట్ రాసేస్తే సరిపోతుంది. సో ఇది నేను మీకు పేపర్ పైన ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి చూడండి, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 3 అలానే ఉంది అండ్ 8ని మనం 2 క్యూబ్గా రాసుకోవచ్చు. మనం ఇది టర్మినేటింగ్ డెసిమలా నాన్ టర్మినేటింగ్ డెసిమలా తెలుసుకోవాలి అంటే ఇదేంటి, 2 × 2 పవర్ n. సో 2 పవర్ n × 5 పవర్ n ఫామ్లో ఉండాలి. n ఏదైతే ఉంటుందో m కూడా అంతే ఉండాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి 2 ఉంది, n ఎలా ఉంది, 3 ఉంది. సో అంటే 5 క్యూబ్ రావాలి. నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. 3 2 క్యూబ్ ఇంటూ 2 ఉంది కాబట్టి 5 రాయాలి, అండ్ 2 క్యూబ్ ఉంది కాబట్టి 5 క్యూబ్. సేమ్ అదే మనం న్యూమరేటర్లో కూడా రాయాలి. సో చూడండి ఇక్కడ 3 × 5 క్యూబ్ అంటే 125/2 × 5 హోల్ క్యూబ్ అలానే రాసేసుకోండి. ఓకే, 3 × 125 అంటే ఏమవుతుంది, 375 అవుతుంది. 2 5s 10 కదా, 10 క్యూబ్ అంటే ఇక్కడ 375/10 క్యూబ్ అంటే ఏంట, 1000 అయింది. ఇప్పుడు మీకు తెలుసా ఇది, ఎప్పుడు కానీ మనకు ఇలా 8/10 ఆర్ 87/100 ఆర్ 8/100
ఆర్ 8/1000 ఇలా ఉన్నప్పుడు ఎలా డెసిమల్ ఫామ్లోకి మార్చాలి? వెరీ సింపుల్. ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని డిజిట్స్ తర్వాత లెఫ్ట్ సైడ్లో మనం డెసిమల్ పాయింట్ పెడితే సరిపోతుంది. ఒకవేళ డిజిట్స్ లేవనుకోండి 0 తీసుకోవాలి. ఇక్కడ చూడండి 1 2 3 డిజిట్స్ ఉన్నాయి జీరోస్. అంటే న్యూమరేటర్లో కూడా 3 డిజిట్స్ తర్వాత లెఫ్ట్ సైడ్లో డెసిమల్ పాయింట్ మనం రాయాల్సి ఉంటుంది. సో 1 2 3 కాబట్టి 1 2 3 అంటే 3 7 5 అలానే రాయండి. 1 2 3 డిజిట్స్ తర్వాత డెసిమల్ పాయింట్. సింపుల్గా అలా డెసిమల్ పాయింట్ పెట్టేసి వదిలేయకుండా ముందు ఏ డిజిట్ లేకపోతే 0 రాయండి. ఏదైనా డిజిట్ ఉంటే ప్రాబ్లం లేదు, అదే రాయొచ్చు. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అనమాట. దీని యొక్క టర్మినేటింగ్ డెసిమల్ ఏంటి? 0.375. ఇదే యాక్చువల్గా ఆన్సర్. ఓకే, సో ఇక్కడ చూద్దాం మనం. 8/10 ఉంది. ఇక్కడ 1 0 ఉంది కాబట్టి 1 డిజిట్ లెఫ్ట్ సైడ్లో మనం 0 డెసిమల్ పాయింట్ రాయాల్సి ఉంటుంది. సో 0.8. ఓకే, సపోజ్ 18/10 ఉంది. 18/10 ఇక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి 1 డిజిట్ లెఫ్ట్ సైడ్లోనే మనకి డెసిమల్ పాయింట్ రాయాలి. అంటే 1.8 అవుతుంది అక్కడ. ఓకే, దీని తర్వాత డెసిమల్ పాయింట్ వచ్చింది కాబట్టి ఆ ముందు నెంబర్ అలానే రాసేయాలి. నెక్స్ట్ 87 ఇక్కడ 100 ఉంది అంటే 2 డిజిట్స్, 2 zeros 2 డిజిట్స్ అంటే 0.87. ఓకే, ఇక్కడ చూడండి 2 డిజిట్స్ 2 zeros ఉన్నాయి బట్ 1 డిజిట్ ఉంది అంటే మనం 8 రాసేసుకోవాలి. 2 zeros కాబట్టి 2 డిజిట్స్ కదా, మరి అక్కడ 1 డిజిటే ఉంది. ఇంకో డిజిట్ ఏం చేయాలి? 0 రాసేయాలి. సో డెసిమల్ పాయింట్ అంతే. సో చాలా ఈజీ. ఇక్కడ 3 zeros ఉన్నాయి, 1 డిజిటే ఉంది అంటే ఇంకా 3 కావాలి కాబట్టి ఇంకా రిమైనింగ్ ఏంటి? లెఫ్ట్ సైడ్లో జీరోస్ రావాలి. 8 0 0 1 2 3 డిజిట్స్ అయ్యాయి కదా, డెసిమల్ పాయింట్ 0. సో ఇలా మీరు రాయాలి. మీకు 10th క్లాస్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దీనిపైన బేస్ చేసుకొని మీకు బిట్స్ వస్తూ ఉంటాయి. ఈవెన్ 2 మార్క్స్లో వస్తూ ఉంటుంది. సో అది ఎప్పుడైనా ఎలాగైనా మీరు ఆల్రెడీ 9thలో నేర్చుకునే ఉన్నారు, 8th and 9thలో. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే డియర్ స్టూడెంట్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.